PwC అనే కన్సల్టింగ్ ఫర్మ్కి పనిచేస్తాను, and I work out of T-Hub. We help startups to scale up. My question is to KTR again. మీరు చిన్నప్పటి నుంచే స్టార్ట్ చేయాలి సోషల్ గుడ్, సోషల్ ఎక్స్పోజర్ అన్నారు. We as students, I think it's only Tata Institute of Social Sciences right now as an institution in Telangana. How do we make sure we have more social exposure to all the students in different academia? As a part of the curriculum itself, can we have a credit for it? Or, how do we just make it more mandatory for students to understand? Because I tell you, my exposure, unless and until I'm 21, I went to this Jagriti Yatra, which happened on, it's a 15-day train journey that happens from Bombay onwards, where you travel to Middle India and learn about what the Middle India is all about. And most of us in the room got that shocker of our lives that, okay, ila untunda poverty, or, this is how people live, this is how things work annadi. Unless and until I'm 21, never in my, maybe I had NCC, NSS, and all those typical mandatory courses, but I didn't have social exposure. Like, why don't I go to my, say, Mehboob Nagar or a Karim Nagar, or get that exposure itself and kind of understand, and, I have that exposure, I can probably build solutions in the young age itself. One thing I feel very, very deeply about is the fact that, unfortunately, Malli, Mandagra education lo kuda, మేము చిన్నగా ఉన్నప్పుడు SUPW అని ఒకటి ఉండేది, సోషలీ యూస్ఫుల్ ప్రొడక్టివ్ వర్క్ అని. ఒక చిన్న, ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు, సో ఉండేది ఒకటి. అందులో మేము ఏం చేసేదంటే ఏదో చిన్న చిన్న ఎక్సర్సైజ్లు చేసి దానికి కొన్ని మార్కులు వచ్చేటట్టు స్కూల్లో సబ్మిట్ చేసేది, పోయి రిపోర్ట్ సబ్మిట్ చేసేది. అంతేగాని దర్ ఇస్ అ హ్యూజ్, అగైన్ వీ టేక్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్ ఇన్ అ డెమోక్రసీ. ఈరోజు మనం ప్రివిలేజ్డ్ లైఫ్ నిజంగా చెప్పాలంటే, ఈరోజు హైదరాబాద్లో ఒక కాన్వెంట్లో చదువుకోవడం కానీ, ఈరోజు మీరు TISSలో చదువుకోవడం కానీ, T-Hubలో పనిచేయడం కానీ, ఇట్స్ అ ప్రివిలేజ్. Unfortunately, those privileged lot in this country take everything for granted. That's because, we are insulated. చుట్టూ ఏం జరుగుతుంది అనేది కూడా మనకు తెలియదు. చాలామంది, ఒకరిద్దరం కాదు, చాలామందికి తెలియదు. నేను ఒక ప్రయత్నం చేస్తాను, 2 ప్రయత్నాలు చేస్తున్నాను. I'll just share my experience about that. One, in Telangana, we started something which we are very proud of. We started, because I think that goes back to Pranati's question. We started gender-based education, and we are the first state to start that in the entire country, and we are giving course credits for that. చిన్నప్పటి నుంచే ఈ పేట్రియార్కియల్ సొసైటీ ఏదైతే ఉందో, ఇందులో అమ్మాయిల్ని గౌరవించడం అంటే వాళ్ళని పెట్టి పూజించడం కాదు, పటాలు పెట్టి పూజించడం కాదు. గౌరవించడం అంటే ఇతర మనిషిని మనిషిగా గౌరవించడం, మనిషిని మనిషిగా గుర్తించడం, సంస్కారంతో వ్యవహారం చేయడం. అలాంటి ఒక సిస్టమ్ రావాలనే ఉద్దేశంతో జెండర్ బేస్డ్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసాం, నెంబర్ 1. రెండవది, మొన్న ఈ మధ్యన మా రోడ్ సేఫ్టీకి ఒక క్యాబినెట్ సబ్ కమిటీ చేశారు. రోడ్ సేఫ్టీ సబ్ కమిటీలో నేను ఒకటి ప్రపోజ్ చేశాను. ఈ ట్రాఫిక్ అవేర్నెస్ స్కూల్స్ని, అంటే చిన్నప్పుడే ఎట్లాంటి జీబ్రా క్రాసింగ్స్ ఏంటి, లైట్స్ ఏంటి, రోడ్స్ ఏంటి, జంక్షన్స్ ఏంటి, చిన్న పిల్లలకి చిన్న స్థానం నుంచి, ప్రైమరీ స్కూల్ నుంచి స్టార్ట్ చేయగలిగితే, ఇన్కల్కేట్ చేయడం, ఒక్క జనరేషన్ బాగా ట్రైన్ చేస్తే దేశం బాగుపడుతుంది 100%. ఒక్క జనరేషన్, ఒక 13 ఏళ్ల పాటు బాగా చేస్తే, ఇప్పుడు మీరు చూడండి, NCCకి పోయిన వాళ్ళు, ఖడగ్వాస్లాలో చదువుకున్న వాళ్ళు, వాళ్ళలో కొంత డిసిప్లిన్ ఉంటుంది. ఇప్పుడు ఇజ్రాయిల్ చూడండి, ఇజ్రాయిల్లో మిలిటరీ ట్రైనింగ్ ఇస్ కంపల్సరీ. ఎవ్రీ ఫ్యామిలీ, ఎవ్రీ పర్సన్ ఇట్స్ కంపల్సరీ. మన దేశంలో ఏంటంటే ఏమీ చేయకపోయినా నడుస్తుంది, చాలామంది ఉన్నాం కదా అనుకుంటాం మనం, 130 కోట్ల మంది ఉన్నాం కదా, మనం కాకపోతే ఇంకోటి చేస్తాడులే అని వదిలేస్తున్నాం. సో ఇలాంటి కొన్ని చిన్న చిన్న మార్పులు మేము ప్రయత్నం చేస్తున్నాము. బట్ ఐ థింక్ యువర్ క్వశ్చన్ ఇస్ మచ్ బిగ్గర్. యు ఆర్ సేయింగ్ ఫ్రమ్ అన్ ఎర్లీ స్టేజ్ expose our children to the real India, because there are 2 Indias which we all know, one privileged India, one not so privileged India. You are saying the children from privileged India, if they are exposed to not so privileged conditions, తప్పకుండా వాళ్ళలో చిన్నప్పటి నుంచి ఒక సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇన్కల్కేట్ అవుతుందన్నారు. దానికి నాకు తెలిసి 21 ఏళ్లతో ఏం సంబంధం లేదు. మరి మీకు ఎవరు చెప్పారో నాకు తెలియదు, కానీ 21 ఏళ్ళకో 18 ఏళ్ళకో ఓటు వస్తుంది అంతే తప్ప 21 ఏళ్ళ తర్వాత పెళ్లి చేసుకోవచ్చు. కానీ మీరు ఇలాంటి పనులు చేయడానికి చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేసేయచ్చు. సో ఐ థింక్ we have started something. Hopefully we'll be able to bring about some real tangible change. అన్ని స్కూల్స్లో నేర్పాల్సిన పని ఏం లేదని నా ఫీలింగ్. పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ అది. నువ్వు ఫస్ట్ ర్యాంక్ వస్తే చాలు, సిలబస్ పూర్తి అయిపోతే చాలు, హోంవర్క్ అయిపోతే చాలు అనేది, యువర్ ఎ సిటిజన్, నీకు జాబ్ వస్తుంది, పెళ్లి చేసేయచ్చు, పిల్లల్ని పోషించుకుంటావు, పీరియడ్. తప్పండినా అంటే ఓన్లీ ఫస్ట్ ర్యాంకేనా? నీకు 4 ఇంగ్లీష్ మొక్కలు ఫస్ట్ ర్యాంక్ వస్తే యు ఆర్ డన్. ఇది పేరెంట్స్లో ఉన్న రాంగ్ కల్చర్ అది. మంచి స్కూల్లో వేద్దాం, వాడికి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది తప్ప, వాడికి చిన్న ఎథిక్స్, ఇది చేస్తే మంచి, ఇది చేస్తే చెడు అని. అమ్మ నాన్న మాట ఇంకెక్కువ వ్యాలిడ్ టీచర్స్ కంటే. సో ఐ థింక్ ద నెక్స్ట్ జనరేషన్, మీరు మీ పిల్లలకి చెప్పగలిగితే కనుక, జస్ట్ సార్ అన్నట్టు 1 జనరేషన్ అదే కంటిన్యూ.